ఒక ఆనియన్, ఒక 3 టమాటాలు తీసుకోండి సరిపోతుంది. ఇప్పుడు పందిరి చిక్కుడుకాయలని ఉడికించుకోండి. చిక్కుడుకాయలని శుభ్రంగా కడుక్కొని ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని ఇందులో ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోండి. అలాగే కడిగి పెట్టిన చిక్కుడుకాయలను కూడా వేసుకోండి. మూత పెట్టి ఉడికించుకోండి. మనకి చిక్కుడుకాయలు బాగా ఉడికిపోయాయండి. చిక్కుడుకాయలు చూడండి మెత్తగా ఉడికాయి. ఈలోపు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకుందాము. ఇందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో చూడండి ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోండి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోండి. ఆనియన్స్ ఈ విధంగా బాగా డ్రై అవ్వాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోండి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టిన టమాటాలు కూడా వేసుకోండి. ఈలోపు ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా నీళ్ళల్లో కడిగి పెట్టుకొని చింతపండు పులుసు తీసుకోండి. ముందు ఈ విధంగా నానబెట్టుకోవాలి. చింతపండు నానిన తర్వాత శుభ్రంగా ఇలా పిసికి నీళ్ళు తీసుకోండి. మనం ఇలా ముందుగా ఉడికి పెట్టుకున్న పంది చిక్కుడుకాయలను వేసుకోండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న మెత్తాలను కూడా వేసుకోండి. చూడండి పసుపు, కారం, ఉప్పు మీరు కారాన్ని తినే బట్టి కారం వేసుకోండి. నేనైతే 3 స్పూన్లు కారాన్ని వేసుకున్నాను. మీరు స్పైసీగా తినేదాన్ని బట్టి కారాన్ని వేసుకోండి. మనం ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో వేసుకోండి. ఇందులో ఒక 1/2 గ్లాసు నీళ్లు వేసుకోండి. మూత పెట్టి ఒక 40 నిమిషాల పాటు ఉడికించుకున్నాము. మొత్తం కారం, ఉప్పు గరిటెతో కలుపుకొని ఉడికించుకోండి. మనం చూడండి కూర మనకి బాగా దగ్గర పడిపోయింది. పులుసు కూర కాబట్టి కొంచెం పులుసుగా ఉంటేనే బాగుంటుంది. ఈ పందిరి చిక్కుడుకాయలు మెత్తాళ్ళ పులుసు తయారీ విధానం. ఇప్పుడు మనకి కూర బాగా దగ్గర పడింది కాబట్టి మరొక 10-20 నిమిషాలు బాగా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. కూర మరింత గుత్తగా అయ్యే వరకు చాలా బాగుంటుంది. మనకి పులుసు అయితే ఇలా ఉంటే సరిపోతుంది. మీరు కొంచెం గుజ్జుగా కావాలి అనుకుంటే మరొక 10-15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. అంతేనండి, పందిరి చిక్కుడుకాయలు మెత్తాళ్ళ కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్ అండి.